హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను దొండకాయ మెంతికాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి మంచి లేత దొండకాయలు కావాలండి. వాటిని చక్కగా మనం కడిగేసుకుని సన్నగా తరిగేసుకోవాలి. వాటికి ఏంటంటే తరిగేసుకున్న తర్వాత చింతపండు పులుసు, పచ్చి చింతపండు పులుసు, చింతపండు పులుసులో మనం ఉప్పు వేసేసుకుని పసుపును దానిలో ఇలా వస్తుంది చూసారా. దీనిలో ఆ ముక్కల్ని మనం ఊరబెట్టేసుకోవాలి 2 days. నిమ్మకాయ అది చేస్తాం కదా మనం, సేమ్ అదే ప్రాసెస్లో టమాటా అన్నీ చేస్తాం కదా, అదే ప్రాసెస్లో దాన్ని ఊరబెట్టేసుకుని నెక్స్ట్ డే మనం చక్కగా ఇలా ఒక పళ్ళెం తీసుకుని వాటిల్ని ఆ చింతపండు పులుసు అంతా కూడా పిసికేసి ఆ రసం వేరుగాను ఈ ముక్కలు వేరుగాను కూడా మనం ఎండపెట్టుకోవాలి. 2 days. బాగా ఎండ అయితే 2 days, కొంచెం తక్కువ ఎండ ఉంది అనుకుంటే ఒక 3 రోజులుగా. మీరు చూసారా ఇలా తడి లేకుండా ఉండాలి ఆ ముక్కలు. ఇలా ఆరిపోతే ఇది మనం ఇంకా పచ్చడికి రెడీ అయిపోయినట్టే. ఓకేనా. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు తీసుకుందాం మనం. దీనికి ఏంటంటే మెంతికాయ కాబట్టి కొంచెం ఆవాలు మెంతులు కూడా మనం వేయించేసుకుని మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకేనా. రెడీయా. దొండకాయ మెంతికాయ ట్రై చేద్దాం మనం. వెరైటీగా ఉంటాయి కదా, ఎప్పుడు మీరు మామిడికాయతోటే చేసుకుంటూ ఉంటారు. ఈ దొండకాయ మెంతికాయ చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఇవి ఇలాగా ఎండిపోయాయి కదా, నేను 2 days బిఫోర్గా చేసుకున్నాను. ఎందుకంటే వీడియో చేయాలని చెప్పేసి ముందరే చేశాను. సో ఇవి ఇలాగ వేసేసుకుని దొండకాయ ముక్కలు దీనిలో మనం ఆల్రెడీ సరిపడా సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకా మరి వేరే సాల్ట్ వేసుకోక్కర్లేదు మనం. దీనిలో కారం ఒకటి చెప్పలేదు మీకు, మర్చిపోయాను. 2 teaspoons మెంతిగుండ వేసుకుందాము. మంచి కమ్మగా ఉంటుంది మెంతిగుండ. 2 ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక దొక్కుడు కారం వేసుకుందాము. మంచి ఇప్పుడు ఈ సీజన్లో వస్తుంది కదా ఈ కారం. చూసారా, ఇందాక 2 స్పూన్లు మెంతిగుండ వేసాను. ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాము. కలిపేసుకుందాం ఒకసారి. దీంట్లో మనం 2 days, ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా మనం 2 daysగా 3 daysగా ఇవి ఎన్ని రోజులు ఎండపెడుతున్నామో ఇది కూడా మనం అలా ఎండపెట్టేసుకుంటే ఇలాగ దగ్గరగా వచ్చేస్తుంది. చూసారా. ఇప్పుడు ఇది కూడా మనం ఇందులో పోసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉప్పు అది వేసేసిన నీరు కదా, చింతపండు ఉప్పు వేసేసింది కాబట్టి. దొండకాయ మెంతికాయ చాలా బాగుంటుందండి. మా అమ్మగారు నేర్పించారు నాకు ఇది. మా అమ్మ ఇలాంటి వెరైటీ ఇవన్నీ కూడా చాలా బాగా చేసేది ఆవిడ. ఎందుకంటే మా ఫాదర్ మెయిన్గా ఆయన వెరైటీ ఇవన్నీ కోరుకునేవారు. అందువల్ల ఈవిడ ఏంటంటే ఏమైనా కనిపెడదాము అని చెప్పేసి పాపం ఆవిడ అన్నీ కూడా చాలా బాగా కనిపెట్టి చేసేదని నేను. దీనికి కూడా కొంచెం ఒక 2-3 spoons నూనె కూడా వేసేసుకోవాలి మనం. వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. తిన్న తర్వాత మీరే అనుకుంటారు అబ్బా ఎంత బాగుందో ఇదని. దీనికి ఇంకా నిమ్మరసం ఒక్కలేదు, ఎందుకంటే మనం చింతపండు రసంలో వీటిని నానబెట్టేసాం కదా. చూసారా ఎంత మంచిగా దొండకాయ మెంతికాయ రెడీ అయిపోయిందో. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల రోజులు, నెల ఏంటి సంవత్సరాల తరబడి కూడా ఉంటుంది. పైన పెట్టేస్తే మనం 2-3 నెలలు వాడుకోవచ్చు. ఇంకా వేరే దేశాల మా పెద్ద పిల్లాడు వెళ్ళిపోతాడండి లండను, వాడి కోసం చేస్తున్నాను ఈ వెరైటీలన్నీను. సో వాళ్ళ వెదర్కి అయితే పూర్తిగా సంవత్సరం పైన కూడా ఉండిపోతుంది. చూసారా ఘుమఘుమలాడే, ఆహా ఏమి రుచి. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. చూసారా దొండకాయ మెంతికాయ రెడీ టు ఈట్. ట్రై చేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇంతవరకు కూడా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.